రెండు సంఘటనల గురించి మతోన్మాదులు గాని, ఇటు క్రైస్తవ్యంలో ఉన్న భౌతికవాదులు గాని కాకపోతే ఈ నోటుదోలు ఎందుకు తగ్గట్లేదు? ఇప్పుడు రెడ్డి పాల్ గారికి ఎందుకు స్వస్థత జరగలేదు, ఎందుకు దేవుడు ఆయన కాపాడలేదు మాటలు ఉన్నాయి. అన్ని మాటలు ఉంటే మరి సమాజంలో అన్ని డ్రామాలు వేసినప్పుడు వారు ఈ కృపావరాలకు సంబంధించిన విషయాలపై మాట్లాడితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం అని. ఎగ్జాక్ట్లీ ఎంతసేపటికి పాయింట్కి వచ్చావు బాబాయ్. వారిని ప్రభువులోనికి నడిపించడానికి ఈ స్వస్థత వరాలు అనేవి దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా భక్తుల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. అది మ్యాటరు ఏటయ్యా అంటే వారి ప్రభువుని నమ్మడానికి దేవుడు వాడుకునే ఒక సాధనమే స్వస్థత వరం తప్ప ఏనరా బాబు, హిందువులు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను విజయ్ కుమార్, నీకు కాదు యావత్ క్రైస్తవ సమాజానికి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత పాస్టర్ విజయ్ కుమార్, అదే అండి మీ అందరికీ బాగా తెలుసు కదా వీకేఆర్, ఆ వీకేఆర్ ఏదో లైవ్ షో చేస్తే చూసా. ఫస్ట్ టైం విజయ్ కుమార్లో నిజాయితీ కనపడింది. అంటే ఓవరాల్ నిజాయితీ కాదు, ఒక మూఢభక్తితో కూడుకున్న నిజాయితీ కనపడింది. ఎందుకంటే ఇంతకాలం క్రైస్తవ ప్రచారకులు, మరీ ముఖ్యంగా సువార్త స్వస్థత మహాసభలు లేదంటే స్వస్థత కార్యాలు అద్భుతాలు అంటూ ప్రచారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక నిజాన్ని బయట పెట్టాడు. అఫ్కోర్స్ ఈ నిజాన్ని నేను ఆల్రెడీ ఎప్పుడో బయట పెట్టేశాను, చాలా వీడియోల్లో కూడా ఆ పాయింట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఒక పాస్టర్ అయిన విజయ్ కుమార్ చెప్పడంతో ఇంకా బలం చేకూరింది అనమాట. సో విజయ్ కుమార్ ఏం మాట్లాడాడు, విజయ్ కుమార్తో పాటు అదే లైవ్లో ఉన్న గాబ్రియల్ ఏం మాట్లాడాడు, ఈ రెండు కూడా చూద్దాం. అయితే జనాలు ఎవరు కూడా ఏందన్నా వాళ్ళని తిట్టట్లేదు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని తిట్టడం కంటే కూడా వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగటం, వాళ్ళ నుంచి నిజాలు తెలుసుకోవటం, ఇది నేను ముఖ్యం అనుకుంటున్నా. చూద్దాం ఈ వీడియోకైనా విజయ్ కుమార్ స్పందించి ఏమన్నా నిజాలు చెప్తాడా. ఓకేనా? సో విజయ్ కుమార్ దావచ్చి. ప్రస్తుతం రీసెంట్గా దైవజనులు హోసన్న మినిస్ట్రీస్కి సంబంధించిన రెడ్డి పాల్ గారు యాక్సిడెంట్లో కాళ్ళకి గాయాలై హాస్పిటల్లో అడ్మిట్ అయిన సంగతి మీడియా ముఖంగా మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. హోసన్న మినిస్ట్రీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుండి ఓకే తెలుసు. నెక్స్ట్ అదే రీతిగా సహోదరి శర్మిల గారు, వైఎస్ శర్మిల, అనిల్ కుమార్ గారి సతీమణి వైఎస్ శర్మిల గారు గైనిక్ ప్రాబ్లంతో ఒక పొత్తి కడుపు సంబంధిత ఆపరేషన్ జరిగి ఆమె కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆ ఫోటో, ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను మీరు చూసే ఉంటారు. అలాగే మీడియాలో కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకురాలు కాబట్టి మీడియాలో కూడా వచ్చింది. ఇక రెండు సంఘటనల గురించి మతోన్మాదులు గాని, ఇటు క్రైస్తవ్యంలో ఉన్న భౌతికవాదులు గాని వారు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా వీడియోలు చేశారు, ఏ విధంగా పోస్టులు పెట్టారు అన్నది మీరు చూసే ఉంటారు. అందరూ చూశారు విజయ్ కుమార్. కాకపోతే ఈ నోటుదోలు ఎందుకు తగ్గట్లేదు? ఇప్పుడు సమాజం అన్నాక సమాజంలో జరిగే వాటి మీద చాలా మంది ప్రశ్నలు అడుగుతారు. ఇక ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఇట్లా మతోన్మాదులు అని చెప్పి ఒక ట్యాగ్ వేసి నోరు మూపిద్దాం అనుకోవటం తప్ప సమాధానం చెప్దాము అన్న ఆలోచన మాత్రం చేయట్లేదు. ఇప్పుడు నువ్వు అలా ఇండైరెక్ట్గా మాట్లాడితే మరి అవతల నుంచి స్పందించకుండా ఎట్టుంటారు? ఆయన కెలికితేనేమో ఇదిగో మా మీద మీకేం పనిరా అని ఏడుస్తారు. మళ్ళీ పనికి మళ్ళీ సోది. స్వస్థత వరం అనేది వీరికి పనిచేయదా? వీళ్ళు ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? స్వస్థత వరాలు ఉన్న భక్తులు ఏమయ్యారు అని క్రైస్తవులలో ఉన్న భౌతికవాదులు, యేసుకు స్వస్థత చేసే సత్తా లేదా అని మతోన్మాదులు, ఈ విధంగా ఈ రెండు విషయాలపై ఈ రెండు సంఘటనలు, ప్రస్తుతం జరిగిన ఈ రెండు సంఘటనలను బట్టి వాళ్ళు క్రీస్తును అవమానించడం మతోన్మాదులు చేస్తే, స్వస్థత వరాలు వీళ్ళకు లేవా, వీరి దగ్గర పని చేయవా అని ఈ క్రైస్తవ సమాజంలో ఉన్న ఆత్మ వరాలను నమ్మని వారు, ఆత్మ కార్యాలను నమ్మని వారు, భౌతికవాదులు మాట్లాడిన సంఘటనలు మనం చూసాం. ఇక్కడ క్లియర్గానే ఉందిగా. ఇప్పుడు వాళ్ళందరూ వీధుల్లోకి వచ్చి అద్భుతాలు చేస్తాము అన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా కష్టం కలిగితే ఏమైందిరా నీ అద్భుతాల కథ అని చెప్పి అడుగుతారు. ఆ క్రమంలో యేసు ఏదైతే వాళ్ళు అడ్డం పెట్టుకుంటున్న పేరుందో ఆ యేసు పేరును కూడా ప్రశ్నిస్తారు. అందుకే బైబిల్లో మీ ప్రభువే చెప్తాడు కదా, మిమ్మల్ని బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషింపబడును లేదా అవమానింపబడును అని చెప్తాడు కదా. ఇట్లాంటి లత్కోర పనులు చేసినప్పుడు మరి ఆ ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఆ ప్రశ్న వచ్చిన వెంటనే వీళ్ళు ఎట్లా చేస్తారు అంటే, అరే మీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కాబట్టే ప్రశ్నిస్తారు. మరి అంటే ఏంటి? ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మీరు ఏ కొంకినక్క రాశాలు అయితే ఆ యాశాలను పట్టుకుని నమ్మేసుకుంటూ గుడ్డిగా గంగిర దూపినట్టు తలలోపాల. చాలా మంది ఈరోజు క్రైస్తవ సమాజంలో ఆత్మవరాలు ఉన్నాయని నమ్మేవారు
అనేకులు ఉన్నారు. ఆత్మవరాలు లేవు, పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోయాయని, ఇప్పుడు లేవని, వాక్యం ద్వారానే ఎవరైనా మారు మనసు పొందాలని మరికొంతమంది క్రైస్తవ సమాజంలో మాట్లాడుతున్నారు. అందులో బోధకులు, విశ్వాసులు కూడా ఆ ఆ థియరీని నమ్ముతారు, ఆ బోధనలు నమ్ముతారు. ఆత్మవరాలు లేవు, స్వస్థత వరాలు ఆగిపోయాయి అన్న బోధన నమ్మేవారు క్రైస్తవ సమాజంలో కొంతమంది ఉన్నారు. ఈ ఇద్దరిని చూసి చాలా మంది హిందువులు ఏమనుకుంటారు, నిజంగా క్రైస్తవ్యం రెండులాగా చీలిపోయిందేమో, ఇటు నమ్మేవాళ్ళు ఈ స్వస్థత వరాలని నమ్మని వాళ్ళు ఇద్దరు ఉన్నారేమో అనుకుంటారేమో. ఏం కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఈ నమ్మేవాళ్ళు ఎవరు అంటే గ్రామీణ ప్రాంతాల్లో లేదు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి స్వస్థత వరాల పేరుతోటి మోసం చేసి కాస్త విద్య లేదా వీటి మీద అవగాహన తక్కువ ఉన్న వాళ్ళని మతమార్పిడి చేయడానికి వాడుకునేవాళ్ళు. ఇక రెండో వర్గం వీళ్ళని ఖండిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు చూడండి, వాళ్ళెవరూ కూడా వీళ్ళని ఖండించట్లేదు. వీళ్ళని అడ్డం పెట్టుకుని, అంటే కొంచెం అర్బనైజ్డ్ ఏరియాస్ ఉంటాయి చూసారా, చదువుకున్న వాళ్ళు లేకపోతే కాస్త అవగాహన కలిగిన ప్రజలు ఉండే చోట, అలాంటి చోటకి వెళ్ళి ఎబ్బెబ్బే ఇవన్నీ లేవండి, ప్రభు ఇలా చెప్పలేదండి అంటూ డ్రామాలు వేసుకుంటూ వీళ్ళు వాళ్ళని ఖండిస్తున్నట్టుగా చెప్తూ ఇటు చదువుకున్న మేధావి వర్గాన్ని మరో రూపేణ బుట్టలోకి వేసుకునే ప్రయత్నం చేస్తారు. వెరసి ఈ స్వస్థతల్ని సమర్థించేవాడు, పాటించేవాడు చేసే ఉద్దేశము మతమార్పిడే, ఈ స్వస్థతల్ని ఖండించేవాడి యొక్క ఉద్దేశము మతమార్పిడే. కాబట్టి హిందువులు ఎవరు కూడా ఈ ఖండించే వాళ్ళని చూసి మేధావి అనుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీటిని సమర్థించే వాళ్ళని చూసి మూడుడేమో అని చెప్పేసి లైట్ తీసుకొని వద్దు. ఇద్దరి నుంచి కూడా హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే పాపం విజయ్ కుమార్ లాంటి అత్యాత్రంగాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే నిజంగానే వాడు స్వస్థత వరాల్ని ఖండిస్తున్నాడేమో అనుకుని వీడి వ్యూవర్షిప్ కోసం వాడి మీద ఒక వీడియో చేస్తాడు తప్ప వాడి అసలు ఎజెండా వీడికి అర్థం కాలేదు, అంతే తేడా. ఇలా వెనక కుట్రలను అర్థం చేసుకోలేని విజయ్ కుమార్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు నిజాలు చెప్పేసి మనలాంటి వాళ్ళకు దొరుకుతూ ఉంటారు. ఆ నిజాలను ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తాను, క్లియర్గా చూడండి. ఇక మతోన్మాదులు కానీ హేతువాదులు కానీ ప్రారంభం నుంచి మాట్లాడేది ఏంటంటే స్వస్థతలు వీరి వలన అయితే క్రైస్తవ మిషనరీ హాస్పిటల్స్ ఎందుకని హేతువాదులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మతోన్మాదులు కూడా ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మరి మీ యేసు వాళ్ళని స్వస్థత చేయలేడా, ఈ హాస్పిటల్స్ ని మూసేయచ్చు కదా అని వారు హేళన చేస్తూ ఉన్నారు. ఇది ఈ రెండు సంఘటనలు బట్టి ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో సతీష్ కుమార్ అనే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు అదే మాట, పిడి సుందర్రావు గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు అదే మాట, ఇంకా అనేక సందర్భాలలో అనేక మంది దైవజనులు హాస్పిటల్ ఉన్న సందర్భాలలో అదే మాట. ఇప్పటికీ చాలా మంది కళ్ళజోడు పెట్టుకున్న సేవకులను కూడా హేళన చేస్తూ మాట్లాడుతున్న వారు లేకపోలేదు. పాపం ఈ కళ్ళజోడు పెట్టుకున్న సేవకుడు అనేదానికి బాగా అఫెండ్ అయినట్టున్నాడు. ఎందుకంటే పాపం ఒకసారి యాక్షన్ చూడండి. అది పాపం ఆ ట్రోలింగ్ వాళ్ళకి భయపడిపోయి కళ్ళజోడు పెట్టుకోవడానికి కూడా భయపడిపోతున్నాడు బిడ్డ. ఇకపోతే నాస్తికులు, మతోన్మాదులు, హేతువాదులు అని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మతోన్మాదులు అనే ట్యాగ్ లైన్ నోట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరిని అంటున్నాడు తెలుసా, హిందువుల్ని ఎక్స్క్లూజివ్గా అంటున్నాడు. ఎందుకు, వీళ్ళ విశ్వాసాలని లేకపోతే వీళ్ళు చేస్తున్న ఈ మోసాలని ఎవరైతే హేతుబద్ధతతోటి ప్రశ్నిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా మతోన్మాదులు అని ఒక ట్యాగ్ వేసేస్తూ ఉన్నాడు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అడ్డమైన సాక్ష్యాలు వస్తూ ఉంటాయి. అందులో యేసుని నమ్ముకున్న తర్వాత మాకు ఏదో అయిపోయింది, అదైపోయింది, ఏకంగా ఎదటోళ్ళ టీవీ బద్దలైపోయింది, ఆ రెప్కా అయితే పైనుంచి కింద దాకా ఎగా దగ్గర నరికిపార దుబ్బినా సరే చివరికి ఆ గొడ్డలు వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లో దిగబడ్డా సరే బయటికి తీసుకున్న తర్వాత కూడా బతికేసింది. ఇదంతటికీ కూడా సమస్త ఘనత మహిమ అంతయు ప్రభువునకే అంటూ ప్రచారం చేసినప్పుడు మరి ఇట్లాంటివి వచ్చినప్పుడు అడుగుతారయ్యా, అడుగుతారు. ఈ అడిగినంత మాత్రాన్ని అంత పిసికేసుకోవటం ఎందుకు, దానికి సమాధానం చెప్పొచ్చు కదా, చెప్పరు. మళ్ళీ ఇలాంటివన్నీ చూసినప్పుడు విశ్వాసులు కాస్త గలిబిలవుతూ ఉంటారు. మరి అనేక మంది స్వస్థత పడుతున్నప్పుడు, అనేక మందిని దేవుడు బాగు చేస్తున్నప్పుడు ఏ స్వస్థతలు అయితే చేస్తున్నారో వారికి ఎందుకు ఇవి పనిచేయవు? లేదా అనిల్ కుమార్ గారు వరసాన్ని ఆపారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారని ఆయన గురించి చాలా మంది చెబుతారు. యూట్యూబ్ లో కూడా ఆయనకు సంబంధించిన అలాంటి సంఘటనలు ఉన్నాయి. మరి ఎందుకు ఆయన తన భార్యను స్వస్థపరచుకోలేకపోయాడు, హాస్పిటల్లో ఎందుకు వైఎస్ షర్మిల గారిని జాయిన్ చేశాడు అని చాలా మందిలో ఆలోచన వస్తుంది. అలాగే ఈ భౌతిక సంబంధులు వెంటనే విమర్శించేస్తూ ఉంటారు. ఉంటే కదా వారికి స్వస్థత వరాలు, ఉంటే కదా అవన్నీ బూటకాలు అని మాట్లాడేవారు మన క్రైస్తవ సమాజంలో లేకపోలేదు. ఇక హోసన్న మినిస్ట్రీస్కి సంబంధించిన సంగతి అయితే మరి పెంతెకొస్తు సహవాసములో ఆత్మ కుమ్మరింపును అత్యధికంగా నమ్ముతారు. ఆరాధనలో ఆత్మతో వారు ఆరాధిస్తూ ఉంటారు, అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ జరిగినప్పుడు రెడ్డి పాల్ గారికి ఎందుకు స్వస్థత జరగలేదు, ఎందుకు దేవుడు ఆయన కాపాడలేదు, దేవుడు ఆయనకి ఎందుకు కాపుదల ఇవ్వకుండా యాక్సిడెంట్ని అనుమతించాడు, ఇలాంటి మాటలు ఉన్నాయి. అన్ని మాటలు ఉంటాయి. మరి సమాజంలో అన్ని డ్రామాలు వేసినప్పుడు మరి ఏళ్ళ దాకా వచ్చినప్పుడు క్వశ్చన్ చేయకుండా ఎట్టుంటారు విజయ్ కుమార్?
అడుగుతారు. అన్నట్టు మీకు ఫ్రెడ్డి పాల్ అంటే తెలియదు కదా, హోసన్నా మినిస్ట్రీస్కి ఓ మూల స్తంభం అన్నమాట. ఈ స్తంభం కూడా అనేక స్వస్థత కార్యక్రమాల్లో పాల్గొని స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పేసి అందరికి ప్రార్థనలు చేసి నేను అయి తగ్గిస్తా అంటూ చాలా యాసాలు వేసిన ఆయన. అయితే రీసెంట్ గా ఆయన ఒక బండి మీద ట్రావెల్ చేస్తూ, అంటే ఆయన వయసు 60+ 65+ ఉంటాయి, ఆయన చక్కగా అవెంజర్ 220 క్రూజ్ బైక్ వేసుకుని వెళ్తూ బస్ కింద పడ్డాడు అనమాట. సో మరి ప్రభు ఆయన పట్ల ఎందుకు ఆ కాపుదల కలిగి లేడు, ప్రభు ఆయన్ని ఎందుకు స్వస్థపరచలేదు అని మనం ఎక్కడైనా క్వశ్చన్ చేస్తామేమోనని ఇప్పుడు ఈ లైవ్ పెట్టి నిజానికి గలిబిలి పాలు చేస్తున్నది వీళ్ళిద్దరు అనమాట. అలాగే వర్షాన్ని ఐ కమాండ్ ద రైన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి పెద్ద వర్షాన్ని ఆపేశాడు బెదరనీలు. పోనీ ఆ స్వస్థతలో అద్భుతాల వరం బెదరనీలు ఒక్కడికే ఉందా? కాదు, ఆ తర్వాత కొడుకు రాజారెడ్డికి కూడా వచ్చింది. ఆ కుర్రాడు కూడా అంతే, ఏకంగా అమెరికాలో అయితే పెద్ద మంటలు ఆపేశాను, ఐ కమాండెడ్ ద ఫైర్ టు స్టాప్ నౌ అన్నాడంట. పంచభూతాల్లో 2 భూతాలని కంట్రోల్ చేసేసిన ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మకి పాపం రోగం వచ్చినప్పుడు మరి హాస్పిటల్కి ఎందుకు పెట్టాడు అనే ప్రశ్న వస్తుంది. ఊరందరికీ శకునం చెప్పే బల్లెలు కుర్తుట్లో పడ్డట్టు ఊరందరికీ కొబ్బరి నూనెలు అమ్మేసి కొబ్బరి నూనె రాసుకుంటే మీకు సర్వరోగాలు తగ్గిపోతాయని చెప్పే కల్వర్ సత్తిగాడు ఆడికి రోగం వచ్చినప్పుడు ఆసుపత్రిలో ఎందుకు చేరాడు, ఎందుకు సూదులు గుచ్చుకున్నాడు, సెలైన్లు ఎట్టుకున్నాడు, ఆడికి కళ్ళు మసకబారితే ఎందుకు కళ్ళద్దాలు ఎట్టుకున్నాడు అని ప్రశ్నించడం కామన్ కదా. అలా ప్రశ్నిస్తే మనం మతోన్మాదులు అట. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి సమాధానం వికేఆర్ గారును ఆ పక్కన గ్యాబ్రియల్ గారు చెప్పాలని ట్రై చేశారు. పాపం చెప్పారు కానీ క్రైస్తవ్యం పుట్టి ఉంచారు, కొంపగొల్చారు. ఇటు క్రైస్తవ సమాజంలో ఉన్న ఈ భౌతికవాదులు కానీ, అటు క్రైస్తవేతర సమాజంలో ఉన్న మతోన్మాదులు కానీ, హేతువాదులు కానీ వీటిని నిందించడానికి గల కారణం క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని అబద్ధికులు చేసే శాస్త్రాల వలన కూడా జరుగుతుంది. కరెక్టే, కాకపోతే అసలు ఈ ట్యాగులు మాత్రం మానట్లేదు ఎక్కడా కూడా. మతోన్మాదులు అంటే హిందూ అనే పదానికి పర్యాయ పదంగా మతోన్మాది అనే పదాన్ని వాడేస్తా ఉన్నాడు. వీళ్ళకి చాలా గట్టిగా ఇద్దాం తొందరలోనే. ఈ ఎపిసోడ్లో ఇచ్చామనుకోండి, మీ భాష సరిగా లేదు కాబట్టి మేము మీ కౌంటర్లు చేయం, మేము మీతో డిబేట్లు చేయం అంటూ నాటకాలు వేసే అవకాశం ఉంది. అందుకే నా భాషని చాలా పాలిష్డ్గా మెయింటైన్ చేస్తున్నా. వీకేఆర్ అర్థం చేసుకో. మన స్టాండ్ ఏంటో చెప్పేద్దాం. నా స్టాండ్ ఏంటో చెప్పేస్తాను. నేనైతే స్వస్థత వరాలు బైబిల్ ప్రకారంగా ఉన్నాయని నమ్ముతున్నా. అవి ఎవరికి ఉన్నాయి, ఎవరు నిజమైన సేవకులు, ఎవరు అబద్ధికులు అని నేను డిక్లేర్ చేయను. కానీ బైబిల్ ప్రకారంగా స్వస్థత వరాలు నేటికి ఉన్నాయి, అవి ఆగిపోలేదు అని నేను నమ్ముతున్నా. ఎవరు నిజమైన సేవకులు, ఎవరు అబద్ధికులు అని నేను డిక్లేర్ చేయను. సరే, ఇప్పుడు నీకు అంత బాగా తెలిసినప్పుడు నువ్వు చెడ్డవాళ్ళు ఎవరు అని చెప్పొద్దు. ఎవరు మంచి వాళ్ళు, ఎవరికి నిజంగా స్వస్థత వరాలు ఉన్నాయో ఓ 10 మంది పేర్లు చెప్పు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం టెస్టింగ్ ప్రోగ్రామ్ పెడదాం, ఓకేనా? ఇదైతే డీలు నువ్వు తప్పించుకోవటానికి లేదు. ఎందుకంటే ఈడు లోఫర్ గాడు, ఈడు చీటర్ గాడు, ఈడు డాఫర్ గాడు, ఆడు బోకర్ గాడు అని చెప్తే ఫీల్ అవుతారు. కానీ ఈయనకు నిజంగా స్వస్థత వరాలు ఉన్నాయి, దమ్ముంటే ఈయన దగ్గర టెస్టింగ్ చేసుకోండి అని చెప్తే ఆయన ఫీల్ అవ్వడుగా. కాబట్టి మంచి వాళ్ళ లిస్ట్ చెప్తావని ఎదురు చూస్తా ఉన్నాను. విజయ్ కుమార్, ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను, చెప్పాలి మరి. ఖచ్చితంగా నమ్ముతున్నా. స్వస్థత వరము, వివేచన వరము, భాషలు మాట్లాడే వరము, కృపావరాలన్నీ నేటికి ఉన్నాయి. సృష్టి ఉన్నంతకాలం ఉంటాయి, క్రీస్తు 2వ రాకడ పర్యంతము అవి ఉంటాయి. దీన్ని నేను విశ్వసిస్తున్నాను. దీని మీద మనము వన్నెస్ అనే కార్యక్రమం కూడా మనము నిర్వహించాం. సరే, నిర్వహించావు చక్కగా. స్వస్థతలు ఉన్న వాళ్ళ లిస్ట్ ఏమిటి, అలాగే ఆ భాషలు మాట్లాడే వాళ్ళ లిస్ట్ ఏమిటి, ఆ మాట్లాడే భాషకున్న ఆల్ఫబెట్ ఏంటి, వ్యాకరణం ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా కొంచెం పుక్కు రాపించు. అట్ట కాకుండా ఊరికే కూర్చుని రాబా రాబా షాబా బీబా కటా మీటా టక్క టిక్క అని చెప్పేసి తొక్కలో కబుర్లు చెప్పారనుకో, దాన్ని నువ్వు భాష అంటావు, కానీ దాన్ని మేమేమంటాం, మోసం అంటాం. అట్ట అనకుండా ఉండాలంటే అది ఏం భాష, ఎక్కడ భాష? కొంపదీసి పరలోకంలో యేసు యెహోవా ఇద్దరు ఎదురు బెదురు కూర్చుని మనలాగా ఇంగ్లీషో తెలుగో హీబ్రూనో కాకుండా ఈ దేవుళ్ళ భాష, లేకపోతే దేవతల భాష, లేకపోతే ఈ సేవకుల భాష ఏదైతే ఉందో వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని రాబా బాబా షాబా షాబా అనగానే యెహోవా కూర్చుని కట్టా మీటా టక్క టిక్క అంటాడేమో, నాకు తెలియదు. ఒకవేళ భాష అదైతే కనుక అదని చెప్పు, అది కాకపోతే అది కాదని చెప్పు, కానీ ఏదో ఒకటి చెప్పు విజయ్ కుమార్. అర్థమైందా? ఈరోజు కొంతమంది వీటిని ఆసరాగా చేసుకుని క్రైస్తవ సమాజాన్ని మోసగించేవారు ఉన్నారు, భ్రమ పెట్టేవారు ఉన్నారు. ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే చిన్న చేంజ్. కొంతమంది అంటున్నావు చూసావా, కాదు, మొత్తం యావత్తు క్రైస్తవ ప్రచారకులందరూ కూడా మోసగాళ్ళే. కొంతమంది స్వస్థతలు ఉన్నాయంటూ మోసం చేస్తుంటే, కొంతమంది స్వస్థతలు నేటి కాలంలో లేవు అంటూ మోసం చేస్తున్నారు నీలాగా. ఎందుకంటే స్వస్థత అనేది ఏ కాలంలోనూ లేదు. ఎందుకంటే ఏ కాలంలోనూ యేసుక్రీస్తు ఆయన పుట్టనే లేదు కాబట్టి, ఆయన పుట్టినట్టు ఎటువంటి చారిత్రక ఆధారము లేదు కాబట్టి ఈ మహిమలు కూడా జరిగాయన్నవన్నీ కూడా అబద్ధాలే.
మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు వారు చేస్తున్న సూచక్రియలను ఇది దయ్యం పట్టినవాడు దయ్యముల వలన వీటిని ఎల్లగొడుతున్నాడు అని మాట్లాడారు ఎవరు? శాస్త్రులు పరిశీలన అనబడిన వారు. ఎందుకన్నారు? ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి దిక్మాల చేష్టలు నమ్మలేదు కాబట్టి కదా. అంటే ఆత్మకార్యాలు, ఆత్మ ఇలాంటి కార్యాలు చేస్తాడు. యేసు చేస్తున్న కార్యములను యేసు కాలంలోనే నమ్మని వారు ఉన్నారు, యేసుక్రీస్తుని ఛాలెంజ్ చేసిన వారు ఉన్నారు. అలాగే యేసుక్రీస్తుని విశ్వసించకపోవడంలో వారి అవిశ్వాసం వలన కూడా యేసుక్రీస్తు వారు కొన్ని ప్రాంతాల్లో అనేక అద్భుత కార్యాలు చేయకపోవడం కూడా మనకు తెలుసు. విన్నారు కదా, జనాలు విశ్వసించట్లేదు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో యేసుక్రీస్తు ఎటువంటి కార్యాలు చేయలేదు. కానీ అసలు కార్యాలు చేయటానికి వెనకాల తర్వాత ఒక లాజిక్ చెప్తాడు. ఇది క్వైట్ కాంట్రాడిక్టరీగా అక్కడ ఉంటుంది. దానికంటే ముందు విజయ్ కుమార్ ఇంకో మాట అన్నాడు, నేనైతే స్వస్థత వరాలు ఉన్నాయని, భాషలు మాట్లాడేవారు ఉన్నారని నమ్ముతున్నా అన్నాడు. నువ్వు నమ్మాలి విజయ్ కుమార్, నువ్వేంటి మతం మారిన ప్రతోడు నమ్మాలి. నమ్మకపోతే ఇంకా బైబిల్కి అర్థమే ఉంది. బైబిల్ అంటేనే ఇట్లాంటి స్వస్థతలు, అద్భుతాలు, భాషలు ఇవన్నీ నమ్మాలి. మీరు ఆ మూఢత్వంలో బతకటం మీకు అత్యంత ఆవశ్యకము. ముందుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చెప్పు. అసలు వరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అనే దాని మీద క్లారిటీ లేకపోతేనే ఇలాంటి ప్రశ్నలు వస్తాయని. అసలు దేవుడు వరాలు ఇచ్చింది వారు ఎవరికి నచ్చితే వాళ్ళకి చేసేయడానికి దేవుడు వరాలు ఇవ్వలేదు. వారికి ఇష్టమైనట్లుగా కార్యాలు, అద్భుతాలు చేయడానికి దేవుడు వరాలు ఇవ్వలేదు. దేవుడు ఎక్కడ జరిగించాలి, ఎవరికి జరిగించాలని దేవుడు అనుకున్నాడో వారికి వీరి ద్వారా జరిగించాలన్నదే దేవుని ప్రణాళిక తప్ప, వీరు కొంత కనుక వీళ్ళు ఎవరికైనా చేసేయచ్చు, వీరికున్న కూడా తగ్గించేసుకోవచ్చు అనే ఆ సిస్టమ్ అయితే దేవుడు పెట్టలేదని. అందుకు దేవుడు వరాలు ఇవ్వలేదు. బాబోయ్, ఈ ఆణిముత్యాలు నిజంగా ఒకసారి కాదు, వీళ్ళు ఎన్నిసార్లు మాట్లాడారో, ఇద్దరు ఏమేమి మాట్లాడారో మీరేనండి. ఇంకా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తానని అపోస్తలుడైన పౌలు గారు తనతో ఉన్నవారు తిమోతి విషయంలో గాని, త్రోఫియం విషయంలో గాని, కొందరికైనా తనతో ఉన్న వారికి సైతం ఆయన చేయలేకపోయాడు అనే కంటే వారికి ఉన్న రోగాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకోండి, మీకున్న రోగాన్ని బట్టి కడుపు జబ్బు నిమిత్తం మీరు మందులు వేసుకోండి అని చెప్పాడే తప్ప ఆయన వెంటనే ఈయనకు నగార శక్తి ఉంది కనుక నేను వెంటనే చేస్తానని చెప్పే ప్రయత్నం చేయలేదు. వరం ఉంటే అందరికి చేయాలని రూల్ లేదు, అందరికి చేయడానికి దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఎవరికి చేయమంటే వాళ్ళకే వరం ఉన్న వారు చేయాలి తప్ప నా కాడ వరం ఉంది కనుక నేను ఎక్కడ పెట్టి వర్షాన్ని ఆపేస్తాను, ఎవరికి పెడితే వాళ్ళకి రోగాన్ని తగ్గించేస్తాను, నాకున్న కూడా రోగాన్ని తీసేసుకుంటాను అని వీరు వారికున్న వరాన్ని వాడడానికి వీల్లేదు. అలా వాడినా అది జరగదు. దేవుడు ఎవరికి జరిగించాలనుకున్నాడో, ఎప్పుడు జరిగించాలనుకున్నాడో అప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. వరం ఉన్న వాడికైనా సరే ఈ విషయంపై కాస్తంత అవగాహన పెంచుకోవాలి. వరం ఉంది కనుక మాటికి చెప్పి ఇంకా వరం ఉన్న తర్వాత అనే వరం ఉంది. నేను ఉదాహరణ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వరం ఉంది, అద్భుతం చేసే వరం ఉంది. అద్భుతం చేసే వరం ఉన్నాడు, రోజు అన్నాన్ని అద్భుతం చేసి ఆహారాన్ని పులుసుకు తినొచ్చు. వండుకో తినడం ఎందుకు, కొనుక్కో తినడం ఎందుకు? ఆలోచించండి. నా పాయింట్ మీకు అర్థం. వరం ఉంది కదా అని రోజు ఆహారాన్ని వరం అద్భుతం చేసి ఆహారం రావాలని ఆహారాన్ని అద్భుతం చేసుకుని తినలేదు. అద్భుతాలు ఎప్పుడు పడితే అప్పుడు నీ సొంతానికి చేసుకునేవి కాదు. దేవుడు ఎక్కడ జరిగించాలనుకుంటే అక్కడ జరుగుతుంది. ఎవరికి చేయాలని దేవుడు అనుకుంటే వారికి వీరి చేత దేవుడు చేయిస్తాడు తప్ప వీళ్ళ ఇష్ట ప్రకారంగా వీళ్ళు సొంతంగా ఎక్కడ పడితే అక్కడ వాడు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. బాగు చేసే చిత్తము, స్వస్థపరిచే ఆ ఇష్టము, ఆ శక్తి దేవునిది, బోధకునిది కాదు. ఇది అది దేవునిది. ఇతడు స్వస్థత వరం కలిగిన భక్తుడండి, అతడు అన్ని చేస్తాడండి అన్న ఆలోచన నుండి బయటకు వచ్చేది. అతని ద్వారా దేవుడు చేస్తాడు, అది దేవునికి ఇష్టమైతే చేస్తాడు. చూశారుగా, యాతావాత వీళ్ళు చెప్తుంది ఏంటయ్యా అంటే, దేవుడు చెయ్యాలనుకుంటే స్వస్థత చేస్తాడు. దేవుడు తను ఎవరిని తగ్గించాలనుకుంటే, ఎవరిని స్వస్థపరచాలంటే వారి విషయంలో స్వస్థతలు జరుగుతాయి, వారి విషయంలో మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. ఈ ఘనత, మహిమ, తోటకూర అంతా కూడా దేవునిది తప్ప మనుషులది కాదు అంటూ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే పాస్టర్లది కాదు, లేదు వీళ్ళు చెప్తారు కదా దైవజనులది వాళ్ళది కాదు అని చెప్పి అన్నారు. ఓకే, యాక్సెప్టెడ్, అగ్రీడు. ఒరే అబ్బాయి, నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు దేవుడి ఇష్ట ప్రకారం అన్నప్పుడు దేవుడికి ఎవరెవరంటే ఇష్టము, దేవుడికి వాళ్ళ పట్ల ఎందుకంత ప్రత్యేకమైన ఇష్టము, వీడి పట్ల నేను స్వస్థతలు, వీడి పట్ల నేను అద్భుతాలు జరపాలి అనుకోవటానికి కారణం ఏంటి, వీళ్ళ పట్ల నేను అద్భుతాలు స్వస్థతలు జరపాలి అనుకోవట్లేదు అంటానికి కారణం ఏమిటి? దీనికి సమాధానము ఎవరైనాను బైబిల్ ఆధారముగా చెప్పగలరా? ఎవడు చెప్పలేడు. కానీ వీళ్ళందరూ కాంక్రీట్గా చెప్పగలిగే ఒక ఆన్సర్ ఉంది. దీనికి వాళ్ళు చెప్పేదాకా టైం ఎందుకు ఇస్తాం, మనమే చెప్పేస్తాం. ఆ గొప్ప ఆన్సర్ ఏంటో తెలుసా? అది ఆయన ఇష్టం. ఆయన ఏటనుకుంటే అది చేసేస్తాడు, ఏటొద్దనుకుంటే అది ఆపేస్తాడు. కానీ మీరు అందరూ ఫిక్స్ అయిపోయి ప్రశ్నిస్తూ దేవుడికి ఎందుకు వీళ్ళు నచ్చుతున్నారు, ఎందుకు వీళ్ళు నచ్చట్లేదు అని అడిగారు అనుకోండి,
ఎప్పటికీ సమాధానం చెప్పలేరు. కానీ సనాతన ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే భగవంతుడు ఒక మాట చెప్తారు భగవద్గీతలో, సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ అని చెప్పేసి. అంటే నాకు అన్ని జీవరాశుల పట్ల కూడా సమత్వ భావన ఉంటుంది, ఒకళ్ళ పట్ల ప్రేమ ఉండదు, ఒకళ్ళ పట్ల ద్వేషము ఉండదు, అందరినీ సమదృష్టితో చూస్తాను అన్నారు. మరి జీవులు ఇవన్నీ ఎట్లా అనుభవిస్తున్నారు మంచి చెడులు అంటే, వారి కర్మ ఎట్లా ఉంటుందో దానికి ఫలితం అట్లా పొందుతారు. కానీ ఇక్కడ మీరు చెప్పే లెక్క ప్రకారం మీ దేవుడు ఒకళ్ళ పట్ల ప్రేమను చూపించడానికి, ఒకళ్ళ పట్ల ద్వేషం చూపించడానికి, లేదు ఒకళ్ళ పట్ల స్వస్థత వరాలు అద్భుతాలు కలిగేలా చూడటానికి, ఇంకొకళ్ళ పట్ల జరగకుండా ఉండేలా చూడటానికి రీజన్ ఏంటి? ఇది మనం అడుగుతున్నాం, మతోన్మాదులు అంటున్నారు. ఏం చేస్తాం? డాడ్ మస్ట్ బి క్రేజీ. ఐ మీన్ జీసస్ డాడ్. ఇతడు స్వస్థత వరం కలిగిన భక్తుడండి, అతడు అన్నీ చేస్తాడండి అన్న ఆలోచన నుండి బయటకు వచ్చేయండి. అతని ద్వారా దేవుడు చేస్తాడు, అది దేవునికి ఇష్టమైతే చేస్తాడు. దేవుడికి ఇష్టమైతే ఎలా చేస్తాడో తెలుసా? ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్పాడు చూడండి. ఎలీషా గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన శరీరం, ఆయన శల్యములను తాకితే బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప దైవజనుడు, అంత అద్భుతాలు అంత స్వస్థతలు చేయగలిగిన దైవజనుడు కూడా ఆయన మరణ కాలంలో రోగంతో చనిపోయాడు. మరి ప్రశ్న అడుగుతున్న వారికి బైబిల్ మీద అవగాహన ఉండి అడిగారో, లేదా బైబిల్ ప్రశ్నించేయాలి, బైబిల్ తప్పు పట్టేయాలి, కృపావరాలు నమ్మేవారిని ఏదో తప్పు పట్టేయాలి, వారి బోధ రైట్ అని చెప్పుకోవడానికి ప్రశ్న అడిగారు లేదు నాకు తెలియదు. కానీ జనరల్ గా అవగాహన లేనోళ్లే అడుగుతారు, కానీ అడిగిన ప్రతోడు అవగాహన లేనోడు అవడగా. కొంతమంది సబ్జెక్టు క్లారిటీ ఉంది కాబట్టి కూడా అడిగే వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ నువ్వు చెప్పావు చూసావా, ఎలీషా గారు చనిపోయిన తర్వాత ఆయన అస్థికల్ని తాకిన వాళ్ళకు కూడా స్వస్థత జరిగింది అని చెప్పేసి. అలా ఎందుకు జరిగింది? అలాగే అంత గొప్ప దైవజనుడైన ఎలీషా గారు కూడా మరణకరమైన అంటే రోగంతో చనిపోయాడు అని చెప్పేసి అన్నావు. మరి అంతటి రోగాన్ని ఎలీషాకి ఎందుకు కలగజేశాడు? ఏలియాని తీసుకెళ్లిపోయినట్లు అలా నేరుగా అగ్నిరథం మీద తీసుకెళ్లిపోవచ్చు కదా, లేదు హానోకును తీసుకెళ్లిపోయినట్లు అసలు ఏమైపోయాడో కూడా తెలియకుండా సశరీరంగా పైకి తీసుకెళ్లిపోవచ్చు కదా. ఇప్పుడు ఏలియాకి హానోకుకి జరిగింది, ఎలీషా గారికి ఎందుకు జరగలేదు? ఏదైనా ఒక్క ప్రాపర్ రీజన్ చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా బైబిల్ ప్రకారంగా? నేను అడిగింది తప్పే అవ్వచ్చు, బహుశా నేను మతోన్మాదినే కావచ్చు, కానీ నేను మతోన్మాదిని అనిపించుకోవటం కంటే కూడా వీటికి సమాధానం తెలుసుకోవటం ముఖ్యమని అనుకుంటున్నాను. కాబట్టి దీనికి సమాధానం చెప్తారేమో చూద్దాం. ఓకే, బైబిల్ పై సరైన అవగాహన ఉన్నవారు ఎవరు ఇలాంటి ప్రశ్న అడగరు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారంటే వాళ్ళకి బైబిల్ పై సరైన అవగాహన లేదు. లేకపోగా అసలు వరాలన్నవి దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు దేవుడు ఆ రోజు కాలంలో ఎందుకు వారి చేత చేయించే ప్రయత్నం చేశాడు అన్న సంగతిపై కాస్తంత అవగాహన పెంచుకొని వారు ఈ కృపావరాలకు సంబంధించిన విషయాలపై మాట్లాడితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. అని ఎగ్జాక్ట్లీ ఎంతసేపటికి పాయింట్కి వచ్చావు అబ్బాయి. అసలు ఈ స్వస్థత వరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? దిస్ హ్యాస్ టు బి డిస్కస్డ్ ఫస్ట్. సో దీనికి విజయ్ కుమారు అద్భుతమైన సమాధానం చెప్పాడు. అద్భుతమైన సమాధానం అనే కంటే కూడా క్రైస్తవులందరూ తొక్కిపెట్టేసే సమాధానాన్ని విజయ్ కుమారు బైబిల్ ఆధారంగా చెప్పాడు. అయితే బైబిల్ వచనాన్ని తను కోట్ చేయలేదు, ఆ బైబిల్ వచనాన్ని మనం చెప్దాం. ఓకే, సో విజయ్ కుమార్ చెప్పిన సమాధానం ఏంటి అనేది ఫస్ట్ వినాలి కదా. ఏనండి, కళ్ళు బ్లాక్ అయిపోయి, రెడ్ అయిపోయి, బ్లూ అయిపోయి, గ్రీన్ అయిపోయి, రకరకాల కలర్లు అయిపోతాయి, మైండ్ మాత్రం బ్లాంక్ అయిపోద్ది. మొదటి శతాబ్ద కాలంలో గాని, తర్వాత అపోస్తుల కాలంలో గాని, నేటికి కూడా స్వస్థత వరము అనేది ఎందుకు పనిచేయాలి, ఎందుకు దేవుడు స్వస్థపరుస్తాడు అంటే వారిని ప్రభువులోనికి నడిపించడానికి ఈ స్వస్థత వరాలు అనేవి దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా భక్తుల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. అది మ్యాటరు ఏటయ్యా అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు బతికున్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ స్వస్థతలు అనేవి అన్నీ కూడా కేవలం అన్య జనాంగాన్ని క్రీస్తు యొద్దకు పట్టుకొచ్చి మత మార్పిడి చేయటానికి మాత్రమే ఉపయోగించబడతాయట. అంతేకాదు ఇవన్నీ కూడా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, OTS అంటే వన్ టైం సెటిల్మెంట్. ఇది కూడా నేను చెప్పట్లా, కావాలంటే విజయ్ బాబు చెప్తాడు, విజయ్ కుమార్ చెప్పాయా, జీవితాంతము ఒక వ్యక్తిని స్వస్థపరుస్తూ ఉంటాడు అని మాత్రం అనుకోవద్దు, ఒక్కసారికే. మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు వారు జరిగించడంలో ప్రధాన ఉద్దేశాలు వారి మీద జాలిపడి ఆయనకున్న ఆ శక్తిని కనబరిచాడు. అలాగే ఈయన దగ్గర ఇంత గొప్ప శక్తి ఉంది, ఈయన పరలోకం నుండి వచ్చిన వాడు, ఈయన దేవుడు అని ప్రజలు నమ్మడానికి ఆ కార్యం జరిగింది. ఈయన మహిమ కలిగిన వాడు అని సమాజానికి చుట్టుపక్కల ఆయన కీర్తి వ్యాపించడానికి ఇది జరిగింది. అర్థమైంది కదా, జస్ట్ ఏంటది సింపుల్ మార్కెటింగ్ టెక్నిక్. నేను పీకుడి కానీ, నేను పవర్ఫుల్, నేను అనుకుంటే ఏటైనా అయిపోద్ది అని సొసైటీలో చాలామంది చాలా రకాలుగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం కోసం ఏయన్నా కొన్ని చేస్తూ ఉంటారు. అలాంటిదే ఆనాడు యేసుక్రీస్తు కూడా చేశాడట. ఇన్ అదర్ వర్డ్స్, ఈ రోజుల్లోకి అర్థం కావాలంటే, పెద్ద షాంపూ డబ్బా అమ్ముకోవాలంటే చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లు పుస్తకాలకు పిన్ను కొట్టి ఫ్రీగా పంపిస్తూ ఉంటారు చూడండి,
అలాగే యేసుక్రీస్తు ఏం చేశాడు? నేను ప్రభువుని, నేను దేవుణ్ణి, నేను దేవుడి కొడుకుని అని నమ్మాలంటే నేను మ్యాజిక్ షోలు చేయాలి, నేను ఆర్ఎంపీలాగా చిన్న చిన్న చిట్కాలు వేయాలి అనుకునేవాడు చేశాడట. ఇది నేను చెప్పట్లేదు, విజయ్ కుమార్ చెప్తున్నాడు. పోనీ ఈ మాటలు విజయ్ కుమార్ ఎక్కడి నుంచి చెప్తున్నాడు అంటే బైబిల్ నుంచే చెప్తున్నాడు. ఒక్కసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఏం చేస్తున్నాడు? వాక్యముని స్థిరపరచుటకు ఈ సూచక క్రియల్ని, ఈ స్వస్థత కార్యాలని వాడుకున్నాడు. ఇంతకీ ఆ సూచక క్రియలు ఏమిటి అనేది మీకు తెలియాలి కదా. అవి తెలియాలి అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. ఇందాక చెప్పా కదా, రాబరిబ శబబిబ శక లెక్క బుక్క చక అని చెప్పేసి. అయ్యే పాములను ఎత్తి పట్టుకొందురు. వీళ్ళు ఎవరికంత సీన్ లేదు. మరణకరమైనది ఏదైనాను త్రాగినను అది వారికి హాని చేయదు. అట్లాంటి ప్రయోగాలు చేస్తే ప్రవీణ్ పగడాల్లాగా పుట్టుక్కుని పోతారు. ఆడట్టగనుకున్నాడు, నన్నేం బిగుతారు నావచ్చు, నేను ప్రభువుని నమ్మకున్నోని అని మరణకరమైన పానీయములు భాగ్యనగరము నుండి రాజమహేంద్రవరము వరకు కూడా త్రాగుచూ తినుచూ తిరిగను. అక్కడికి వెళ్ళంగానే పుట్టుక్కుని పడిపోయాను. ఏం చేస్తాం? అది వారికి హాని చెయ్యదు. ఏది మరణకరమైనది ఏది తాగినను. కానీ పగడాలకి హాని జరిగింది. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. ఇన్ని జరుగుతాయి అని చెప్పాడు ప్రభు. ఇంతకీ ఇవన్నీ దేనికి అంటే ఇది సూచక క్రియలను చూపించి వాక్యము స్థిరపరచుటకు, అంటే మత మార్పిడి చేయుటకు. ఇదిగో కావాలంటే విజయ్ కుమార్ అదే మాట చెప్తాడు, మళ్ళీ చూడండి. ఇక మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు తర్వాత అపోస్తలుడు జరిగించిన అనేకమైన ఆ కార్యాలు, చేసిన స్వస్థతలు, చేసిన మహత్కార్యాలు చూస్తే ఆనాడు సంఘము విస్తరింపబడడానికి, క్రీస్తు రాజ్య వ్యాప్తికి అవి దోహదపడ్డాయి. అలాగే అన్యజనులు రక్షణలోనికి రావడానికి వారి ఎడల జరిగించిన సందర్భాలు మనం చూడొచ్చు. చూశారుగా, మొత్తం అంతా కూడా షాంపూ మార్కెటింగే. అందుకే దీన్ని స్వార్థ ప్రచారం అనకుండా షాంపూ ప్రచారం అంటే సరిపోద్ది. ఇంకా ఒకసారి ఒక వ్యక్తి ఎడల దేవుడు ఒక కార్యం చేసిన తర్వాత జీవితాంతం అదే చెయ్యాలి అనేది ఏమీ లేదు. లేదు, వన్ టైం సెటిల్మెంట్ అంతే. ఒక దైవజనుడు చెబుతూ, నాన్న మేము ఈ ఆత్మకార్యాలు మా అంతటా మేము చేసేసేది కాదు, మేము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మా భక్తిని మెచ్చో, ఆయన ఎడల మాకున్న విశ్వాసాన్ని బట్టో మా ద్వారా జరిగించిన ఈ కార్యము, ఒకరి ఎడల జరిగిన ఆ కార్యము పదే పదే అతని ఎడల చేసిన సందర్భాలు లేవు అని చెప్పారు నాతోటి. ఇక వారు ప్రభువును విశ్వసించడానికి దేవుడు వారి ద్వారా ఆ కార్యం జరిగిస్తే, వారికి ఆ కార్యం చేస్తే, దేవుడు ఆ కార్యము వారికి చేస్తే, వారు ప్రభువులోకి వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత వారిని వాక్యంతోనే పెంచుతాం మేము. అది యాతావాత ఏంటాయి అంటే ఓసారి స్వస్థతలో లేకపోతే ఈ అద్భుతాలు చూపించి మత మార్పిడి చేసి చర్చి దాకా తీసుకొస్తే, ఇక చర్చిలో ఈ అద్భుతాలు ఏమి ఉండవు. అక్కడికి వచ్చిన తర్వాత వాక్యము ద్వారా బలపరుస్తారు. అంటే మతం మారక ముందు కొంపలో ఎవడైనా చచ్చిపోయాడు అనుకో, ఏమమ్మా నీవు ఇంతకాలం రాళ్లను పూజించావు, చెట్లను పూజించావు, ఏ ఒక్క దేవుడన్నా నిన్ను కాపాడా అంటారు. అదే చర్చికి వచ్చిన తర్వాత కర్మగాలి చచ్చిపోయావు అనుకో, అప్పుడు ప్రభువు నిన్ను బహుగా ప్రేమించుచున్నాడు, ప్రభువు నిన్ను ముద్దాడాడు అని చెప్తారు. అంతేనా? అక్కడ మరణమైనది ఇక్కడ మహిమకరమైన నిద్ర అగును. ఎందుకంటే అద్భుతాలన్నీ వన్ టైం సెటిల్మెంట్స్. అవి కూడా జరగవచ్చు, జరగకపోనవచ్చు. జరిగిందనుకో మా ప్రభు వల్లే జరిగింది అంటారు. జరగలేదనుకో ప్రభు చిత్తం లేదు, లేదా నీ విశ్వాసంలో నీవు ఇంకా బలపడాలి అని చెప్తారు. ఎటు పోయి ఎటు వచ్చినా బొక్క హిందువులకే. అంటే హిందువులు తెల్లారు లెగిస్తే చాలు కష్టాల పాలవ్వాలి అంటూ ప్రార్థన చేస్తారు. ఎందుకు? హిందువులకి ఇన్ని కష్టాలు వస్తే అంత తొందరగా వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయొచ్చు కాబట్టి. అలా హిందువులకు కష్టం కలిగిన వెంటనే వాడు వస్తాడు, ఒక వెంట్రుక బీకి కొండకేస్తాడు. వస్తే కొండ, పోతే బొచ్చు. వెంట్రుక అంటే అయితే మతం మారుతాడు. తగ్గితే మతం మారలేదనుకోండి, నీ విశ్వాసం ఇంకా బలపడాలి, నీవు ప్రభువు నిమిత్తమై ఇంకా కన్నీటి ప్రార్థనలు చెయ్యాలి అని మనకే చెప్తారు. కర్మగాలి తగ్గిందా, ఏసై క్రెడిట్ మింగింగ్ బ్యాచ్ మొత్తం క్రెడిట్ దొబ్బేయటానికి ఉంటారు. భారతదేశం అంతా ఓట్ చోరీ గురించి మాట్లాడదు, కానీ ఇలా క్రెడిట్ చోరీ గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. ఆ లెవెల్లో ఉంటుంది వీళ్ళ మార్కెటింగ్. మరి ప్రతి వారము కూడుకునే ప్రతి సమయంలో అందరికీ స్వస్థతలు ఏం జరగవు. వారు సంఘంలోనికి ప్రవేశించడానికి, వారు రక్షణలోనికి రావడానికి, వారు ప్రభువుని నమ్మడానికి దేవుడు వాడుకునే ఒక సాధనమే స్వస్థత వరం తప్ప ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి ఒక్కరి ఎడలో జరుగుతాయి అనడానికి దీనిని మేము ప్రజెంట్ చేయడం లేదని చెప్పారు వాళ్ళు. ఏనన్రా బాబు, హిందువులు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హిందువులు ఏనన్రా బాబు, వీళ్ళెంత ఓపెన్గా చెప్తున్నారు.
మాకు సిగ్గు లేదు, మా దేవుడికి శక్తి లేదు, మత మార్పిడి కోసం మేము చేసుకునే మార్కెటింగే తప్ప, షాంపూ వాడితే తప్ప బొచ్చు ఏమీ లేదు ఇక్కడ అని చెప్తున్నారు. కానీ మనకి ఆ ఒక్కటి చాలనుకుని ఎగేసుకుంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ రోగాలు వచ్చిన రోగం తగ్గిద్దని అక్కడికి పోతాడు. క్రైస్తవ్యంలో రోగాలు లేవా? మరి అక్కడికి రోగాలు వస్తే ఆసుపత్రులు ఎందుకు? దానికే ఇప్పుడు దాకా ఇటు చించుకుంటూ చెప్పింది, అద్భుతాలు స్వస్థతలు అన్నిసార్లు జరగవు, మా దేవుడు అందరికీ చెయ్యడు, మా దేవుడికి వీళ్ళు మతం మారుతారు అనుకుంటేనే చేస్తాడు. అది కూడా ఎలా? ఆడికి తగ్గితే అది దేవుడి కథ, తగ్గకపోతే దానికి సమాధానం ఉండదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను విజయ్ కుమార్, నీకు కాదు యావత్ క్రైస్తవ సమాజానికి ఒక 10 మంది పేర్లు ఇవ్వండి వీళ్ళు నిజంగా స్వస్థత వరం కలిగిన వాళ్ళు ఇప్పుడు బతుకున్న వాళ్ళు అని చెప్పేసి. చచ్చిపోయిన వాళ్ళలో కూడా ఒక్కడికి కూడా లేదు, అది వేరే విషయం. కాకపోతే చచ్చిపోయిన వాడి గురించి ఇప్పుడు ఛాలెంజ్లు చేసాం ఎందుకంటారు, అందుకే బతుకున్న వాళ్ళు లిస్ట్ అడుగుతున్నావు 10 మంది పేర్లు చెప్పండి. అడిగాను కదా, అమెరికాలోను ఆఫ్రికాలోను ఆస్ట్రేలియాలోను చెప్పమాకండి, మనకు ఆంధ్ర తెలంగాణలో చెప్పండి. ఎందుకంటే మేము వెళ్ళి టెస్టింగ్లు చేయాలి కదా, ఆ టెస్టింగ్కి కూడా కావాలంటే కూడా నిన్నే తీసుకుపోతా. అట్లాగే పేషెంట్లను కూడా మళ్ళీ నేనేమో హిందువుల్ని తీసుకొచ్చి మాయ చేస్తాను అనుకుంటావేమో, క్రైస్తవ పేషెంట్లని, క్రైస్తవ విశ్వాసుల్ని, కష్టాల్లో ఉన్న వాళ్ళనే తీసుకొస్తా, ప్రార్థన చేసి వాళ్ళలో నేను 100 మందిని తీసుకొస్తా, ఆ 100 మందిలో నువ్వు 10 మందికి అద్భుతాలు జరిపించు చాలు, లేదు 10 మందినే తీసుకొస్తా, ఆ 10 మందిలో ఒక్కళ్ళకి అద్భుతం చేయించు చాలు. నేను ఎక్కువ కూడా లిస్ట్ ఇవ్వట్లేదు, లీస్ట్ కేసులో 10% ఇచ్చా, దీనికి కూడా నిలబడకపోతే ఎవడేం చేయలేడే, మీద అబద్ధాలని చెప్పి ఒప్పుకోవట్లేదు తప్ప. సో అప్పుడు వారి ఎడల నాకు నమ్మకం పెరిగింది. అది ఎందుకో తెలుసా? అమ్మయ్య, ఎంతకాలం వీళ్ళు మోసం చేస్తున్నారు అనుకుంటున్నా, కాదు మత మార్పిడే చేస్తున్నారు అని నమ్మకం కలిగిందట. ఆ నమ్మకం చాలు వీళ్ళకి. నేను కార్ డ్రైవర్గా ఈ కొత్త చైల్డ్ ఆర్టిస్ట్ ఒకడు వచ్చాడు, ఈ పేరు శామ్యూల్ అంట. ఈవిడ సాక్ష్యం చెప్తాడు, ఏనండి. తెలిసినటువంటి పాత సారు ఒక ఆయన ఉన్నాడన్న, వాళ్ళ ఫ్యామిలీ తోటి కేరళ ట్రిప్ వెళ్ళారన్న. సెకండ్ డే అన్కాన్ఫిడెన్స్ గా వెళ్ళిపోయింది, దాదాపుగా వెంటిలేటర్ స్టేజ్కి వెళ్ళిపోయింది అన్న. వాళ్ళు హైందోస్ అన్నమాట. సార్ నాకు ఫోన్ చేశాడు, ఇట్లా అయింది, మీ చర్చ్ లో ప్రార్థన చేయండి అని చెప్పాడన్న. వాళ్ళు కూడా ఒక నిశ్చయితకు వచ్చారు, ఈ పాప బతికితే మేము క్రీస్తును నమ్ముకుంటాము అనే నిశ్చయితకు వచ్చేసారన్న. దేవుడు ఎందుకో ప్రార్థన చేసి వాళ్ళకు ఒక మాట తెలియపరచ అంటే ఇట్లా ప్రేరేపణ కలిగిందన్న. నాకు మేడం గారు ఫోన్ చేశారండి, చేయగానే నేను ఒకటే మాట చెప్పాను, క్రీస్తు స్వస్థపరిస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి బాగుపడి బయటకు వస్తుందమ్మా. 3 days దాకా నేను ఫోన్ చేయలేదన్న, ప్రార్థన మాత్రమే చేస్తున్నాను, ఫోన్ చేయలేదు నేను. కాల్ వచ్చిందన్న. ఏమని వచ్చిందంటే ఆ సార్ ఒకటే అన్నాడన్న, క్రీస్తు శక్తిగల దేవుడు, మా అమ్మాయిని బ్రతికించాడు. డ్రైవర్ అంటే వారు అంత విగ్రహారాధనలో ఉన్నారు, వారి నమ్మిన దేవుని ఎడల అంత భక్తి కలిగి పుణ్యక్షేత్రాలు తిరిగిన వారు. అవునన్నా. అది ఆడు ఒక డ్రైవర్ అంటే వీడి జీవితాన్ని డ్రైవర్ నుంచి ఓనర్కి మార్చలేకపోయాడు యేసుక్రీస్తు. కానీ వీడికి ఫోన్ చేసి అంటే ఎవడో ఒక ఆయన కష్టం వస్తే మా అమ్మాయికి చర్చిలో ప్రార్థన చేయించు అన్నాడంట. వీడు 3 రోజులు ప్రార్థన చేశాడంట, ఆ పాపకి తగ్గిపోయిందట. సరే నిజంగా ఆ పాపకి అనారోగ్యం వస్తే కోలుకుంది, అంతకు మించిన సంతోషం లేదు. కానీ రే నువ్వు మరి ఇంకొక 3 రోజులు ప్రార్థన చేసుకుని నువ్వు కూడా ఒక సొంత కారు కొనుక్కోవాలని పెట్టుకుంటే సరిపోయేది కదరా, అదెందుకు చేయలే? అంటే ఈ స్వస్థతలు అద్భుతాలు అనేదాన్ని ఎంత గుడ్డిగా వీళ్ళు నమ్ముతున్నారు, ఎంత అమాయకంగా హిందువుల చేత నమ్మింపజేస్తూ ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా మత మార్పిడి చేస్తున్నారు. మతం మారిన తర్వాత ఇక స్వస్థతలు జరగవు, జరిగింది కదా ఒకసారి, నువ్వు మోసుకుని దేవుణ్ణి నమ్ము, వాక్యంలో బలపడు అంటూ ఎలా మోసం చేస్తున్నారో చూడండి. దీని మీద ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించాలనుకుంటే డైరెక్ట్ లైవ్ లోకి వచ్చి ప్రశ్నించండి. మీకు మేము పబ్లిక్ లో లింక్ ఇస్తున్నాం, డైరెక్ట్ లైవ్ లోకి వచ్చి మీరు ప్రశ్నించవచ్చు, మాట్లాడొచ్చు. ఇందులో మభ్య పెట్టేది, కప్పిబుచ్చేది, మాయ చేసేది ఏమీ లేదు. వాస్తవాలు మాట్లాడుకుందాం. పాపం వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు, అంత కాన్ఫిడెంట్గా లింక్ ఇస్తున్నాం అన్నాడు కదా అని చెప్పేసి మనోడు ఒక తమ్ముడు వెళ్ళాడు అఖిల్ అని చెప్పేసి, ఒకసారి చూడండి ఎల్లంగానే ఏమైందో. అనవసరంగా విజయ్ కుమార్ మాటలు నమ్మేశాడు. మీరు కూడా ఎప్పుడైనా నమ్ముతారేమో, నమ్మమాకండి, అంత అవసరం లేదు. బ్రదర్ ఎవరు? అఖిల్ గారట ఎంటర్ అయ్యారు. బ్రదర్ మాట్లాడండి. అఖిల్ గారు నమస్కారం అండి, నా మాట వినిపిస్తుందా సార్? అక్కడ అఖిల్ ఏమన్నా తేడాగా మాట్లాడా? చాలా మర్యాదగా మాట్లాడాడు, నమస్కారం అండి అని చెప్పేసి. ఎవరు బ్రదర్ మీరు? క్రిస్టియన్ ఆర్ హిందూ? నాది ఋషిసేన ఛానల్ సార్. ఋషిసేన ఛానల్ మీకు తెలుసు కదా, గతంలో వచ్చాను. ఎందుకులే బ్రదర్, ఇక్కడ వద్దులే కానీ మీరు బ్రదర్ ఇది మీరు మాట్లాడే టాపిక్. అరే మరి మీరు మాట్లాడుకునే టాపిక్ గతంలో కూడా ఇలాగ ఇబ్బంది పెట్టారు మీరు వచ్చి. అసలు ఏకంగా తీసాడు. అతను ఏం చెప్తాడో వినకుండా, అతను చెప్పే పాయింట్స్ గురించి సమాధానం చెప్పే ప్రయత్నం చేయకుండా అడగకుండా తీసాడు. మరి ఈ మాత్రం దానికి ఇక్కడ మాయ చట్టాలు మభ్య పెట్టాలు ఏం లేవు, మీకు లింక్ ఇస్తున్నా, ఎవరైనా రావచ్చు అడగొచ్చు అని ఎందుకన్నా విజయ్ కుమార్? సవాల్ చేసి నువ్వే తర్వాత సెకండ్ నిలబడలేకపోయావు. రేపు నా బోటోడు ఎవరన్నా లైవ్లోకి వస్తానంటే ఓసేయటమేగా. ఎందుకు వచ్చిన ఛాలెంజ్లు మనకి ఇవన్నీ? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.
అంతే. కాదనే వీళ్ళు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చక్కగా వారి గ్రంథాలయ్యో చక్కగా వాళ్ళ దేవుళ్ళ కొరకు, వాళ్ళ గ్రంథాలను మంచి కొరకు చక్కగా చెబుతూ వారిని నమ్మే వారితో ప్రయాణిస్తున్న ఆ సహోదరుల్ని బలపరుస్తూ దేవుని దగ్గర చేసే ప్రయత్నం చేయకుండా ఎందుకు వీళ్ళు బైబిల్ మీద బైబిల్ ఏదో తప్పు పట్టేయాలి, క్రీస్తుని ఏదో అనేయాలి, విశ్వాసం లేదో అనేయాలి, ఏంటి ఈ అత్యుత్సాహం, ఏంటి ఈ విపరీతమైన వాదన, ఎటువైపు తీసుకెళ్తున్నారు వీళ్ళు, నాకు అర్థంగా కడుగుతున్నాను. అబ్బా, ఒక్కొక్కడు ఎంత చక్కగా సాంప్రదాయిని సుపిని శుద్ధ పూసని అన్నట్టు ఆ లెవెల్లో ఏం మాట్లాడతారో ఒక్కొక్కడు. ఇక్కడ మీరు టార్గెట్ చేసేది హిందువులనా? ఈ స్వస్థత క్రియలు, సూచక క్రియలు, అద్భుతాలు ఇవి చూపించి మత మార్పిడి చేయాలనుకునేది హిందువులనా? హిందువులు ప్రశ్నిస్తానికి వస్తే మాత్రం వీళ్ళకి ఏం పని అండి, వీళ్ళ గ్రంథాలు వీళ్ళు చెప్పుకోవచ్చు కదా అంట. ఎరా మరి మీ చర్చిల్లో మీరు ఏదో ఆడవచ్చుగా, వీధుల్లోకి వచ్చి సువార్త స్వస్థత మహాసభలు అని పెట్టేసి తొక్కలో కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? మీ స్వస్థత వల్ల నా ఊడేదాన్ని అతికించను కూడా అతికించలేరు మీరు. మీ స్వస్థత కార్యక్రమాల్లో నా పెరిగే గోళ్లను పెరగకుండా ఆపలేరు మీరు. ఇన్నెందుకు? మీ స్వస్థత కార్యాలతో ఊడిన ఒక ఆకుని మళ్ళీ తిరిగి చెట్టుకు అతికించలేరు. ఎందుకురా మీరు ఇట్లాంటి యాసాలు వేస్తారు? ఇన్ని యాసాలు వేసినప్పుడు మరి హిందువులు ప్రశ్నించకపోతే ఇంకెవడొచ్చి ప్రశ్నిస్తాడు? ఐగుప్తు ఫరో వస్తాడా? రాడు. హిందువులే వస్తారు. హిందువులు రాగానే ప్యాంటులు తడిపేసుకుని అక్కడికక్కడే అసలు ఏం చెప్తాడో కూడా వినకుండా తీసేస్తారు. ముందు మాకు సొల్లు చెప్పే బదులు నువ్వు పాటించు. ఏమని? మన గ్రంథాలు మనం చెప్పుకుందాం, పక్కవాడి పుస్తకాల గురించి మనకి ఎందుకు, పక్కవాడి ఆత్మల గురించి మనకి ఎందుకు అని చెప్పేసి. హిందూ బంధువులారా, యాతావాత తేలింది ఏంటంటే స్వస్థతలన్నీ కూడా ఓటీఎస్లే, వన్ టైం సెటిల్మెంట్స్. అది కూడా జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగితే దేవుడి ఖాతా, జరగకపోతే మీ పాపాల ఖాతా. తప్పితే యేసు కానీ యెహోవా కానీ మీ విషయంలో 1% కాదు కదా, 0.000000001%. మధ్యలో ఎన్ని నాట్లు వేసుకుంటారో వేసుకోండి, చెయ్యలేరు. సో క్లోజింగ్ స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే, స్వస్థత కార్యక్రమాలన్నీ బూటకాలు, స్వస్థత కార్యక్రమాలన్నీ నాటకాలు, స్వస్థత కార్యక్రమాలు అద్భుతాల పేరుతో వీళ్ళు చేసేవన్నీ కూడా బొక్కస్య బొక్కోభ్యః. అది హిందూ బంధువులారా, తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.